వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎల్ఓసి వద్ద పాక్ కాల్పులు తిప్పికొట్టిన భారత్ ఆర్మీ. ఇతిహాసాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు టీడీపీ ప్రతినిధిపై వేటు. జడ్జీలకు తెలుగు రావాల్సిందే హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. సరిహద్దుల వెంట పాకిస్తాన్ ఆర్మీ వక్రబుద్ధి చూపుతూనే ఉంది. నిన్న అర్ధరాత్రి కూడా కుప్వారా, బరముల్లా జిల్లాలతో పాటు అగ్నూర్ సెక్టార్లో ఆ దేశం కాల్పులకు తెగబడినట్లు భారత్ ఆర్మీ వెల్లడించింది. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ సైన్యం రోజురోజుకు సరిహద్దుల్లో కాల్పులు జరుపుతున్న విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కాశ్మీర్ లోయలోని 48 టూరిస్టు ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం మూసేసింది. కాశ్మీర్లో మొత్తం 87 పర్యాటక ప్రాంతాలు ఉండగా ప్రస్తుతం సమస్యాత్మక ప్రాంతాల్లోకి టూరిస్టులను అనుమతించట్లేదు. ఈ 48 చోట్ల సాయుధ బలగాలతో భద్రత కల్పించిన తర్వాతే వాటిని ఓపెన్ చేస్తామని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టూరిస్టు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన అంశం ఇది. ఇతిహాస గ్రంథాలైన రామాయణం, మహాభారతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో టీడీపీ సోషల్ మీడియా మహిళా స్టేట్ కోఆర్డినేటర్ గాయత్రిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి అశోక్ బాబు ఈ విషయంపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ పరిపాలనా నియమావళిని పాటించకపోవడం, ప్రజా మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడడం కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. గాయత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. ఓ ట్విట్టర్ స్పేస్ చర్చలో ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. టీడీపీ హైకమాండ్ దీనిని గంభీరంగా తీసుకుని వెంటనే విచారణకు ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు ఆమెపై సస్పెన్షన్ కొనసాగుతుందని, తదుపరి చర్యల విచారణ నివేదిక ఆధారంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై పార్టీలోని ఇతర నేతలు కూడా స్పందిస్తూ పార్టీ విలువలకు భంగం కలిగించే వ్యాఖ్యలకు చోటు లేదని హితవు పలికారు. గాయత్రి వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన ప్రతిస్పందనలు వెలువడ్డాయి. పలువురు నెటిజన్లు ఆమె వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. రామాయణం, మహాభారతం వంటి గొప్ప ఇతిహాసాలను అవమానించేలా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు. కొన్ని వర్గాలు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తం మీద గాయత్రి వివాదం టీడీపీకి ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టింది. రాష్ట్రంలో నియమితులయ్యే జడ్జీలకు తెలుగు ప్రావీణ్యం తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలుగు తప్పనిసరి అన్నారు, కానీ ఉర్దూను నిరాకరించలేదు. కాబట్టి కేసును విచారించలేం అని పేర్కొంది. జడ్జీల నియామకాల్లో ఉర్దూ ప్రావీణ్యాన్ని గుర్తించలేదని ఒకరు హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించగా అతడు సుప్రీంకు వెళ్లాడు. జ్యుడిషియల్ సర్వీసెస్ పోస్టులు ఆశించేవారు తప్పనిసరిగా తెలుగులో మాట్లాడాలన్న నిబంధనలు 2023 జూన్ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నియామక పరీక్షల్లో ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అనువదించే విధానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఉర్దూ 2వ అధికారిక భాషగా ఉందని, అందువల్ల తాను ఉర్దూ మీడియంలో చదువుకున్నానని, కాబట్టి ఉర్దూలోనూ పరీక్ష రాసే వెసులుబాటు కల్పించాలని పిటిషనర్ కోరారు. ఆయన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్రంలో విస్తృతంగా మాట్లాడే భాష తెలుగే కాబట్టి సివిల్ జడ్జీలుగా నియమితులయ్యే వారికి తెలుగులో ప్రావీణ్యం ఉండాలన్న ప్రభుత్వ నిబంధనను సమర్థించింది. చూసారుగా వివాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.